సాధారణంగా మనం ట్రైన్‌లో జర్నీ చేసినప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది కదా! ఏంటబ్బా! ఇది చూస్తే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ట్రావెల్ చేస్తున్నాం. కానీ ఇదేమో అయితే హై స్పీడ్‌లో ఎళ్తుంది. లేదంటే బాగా స్లోగా వెళ్తుంది. ఏంటా అని అనుకుంటూ ఉంటాం కదా! దానికి ప్రధానంగా 2 కారణాలన్నమాట అలా వెళ్ళడానికి కారణం. ఒకటి సిగ్నల్ క్లియరెన్స్ అంటే సిగ్నల్ సరిగ్గా లేకపోతే కొంచెం స్లో అవుతూ ఉంటది. ఇంకో కారణం ఏంటంటే కాస్ట్ నాటర్ అనమాట. కాస్ట్ నాటర్ అంటే స్పీడ్ రిస్ట్రిక్షన్స్ అనమాట. అంటే కొన్ని చోట్ల ఎక్కడైనా రైల్వే వర్క్ జరుగుతున్నప్పుడు దానికి ఒక స్పీడ్ రిస్ట్రిక్షన్ ఉంటదనమాట. ఒక 30 కేఎంపీస్‌లో వెళ్ళాలి, 50 కేఎంపీస్‌లో వెళ్ళాలి, 70లో వెళ్ళాలి. అంటే ఆ స్పీడ్ రిస్ట్రిక్షన్ దాటకుండా వెళ్ళాలనమాట. దాన్ని కాస్ట్ నాటర్ అంటారు. ఆ కాస్ట్ నాటర్ లోకో పైలట్ ఇగో ఇలా ప్రింట్ చేసి ఇస్తారనమాట. ఇది కాస్ట్ నాటర్. ఈరోజు అనమాట 21 ఈరోజు డేట్ 21 మే. ఇది ఈరోజు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ది. సికింద్రాబాద్ టు తిరుపతి వచ్చే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ది. ఫ్రమ్ గుంటూరు టు తిరుపతి వరకు అనమాట ఇది. ఇక్కడ ట్రైన్ నెంబర్ ఇస్తాడు ఇక్కడ. ఇదంతా కిలోమీటర్ నెంబర్స్. ఊరు, ఏ ఊరు, పక్కన కిలోమీటర్ నెంబరు, ఎంత స్పీడ్‌లో వెళ్ళాలి రిస్ట్రిక్షన్. అంటే ప్రతి చోట ఉండదు. ఏ 15 కిలోమీటర్లకు ఒకటో, ఏ 20 కిలోమీటర్లకు ఒకటో, లేదంటే 100 కిలోమీటర్లకు ఒకటో అలా ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి. కిలోమీటర్ నెంబరు ఇదనమాట. మామూలుగా ఇగో ఇలా ఇది విజయవాడ, గుంటూరు, ఇగో విజయవాడ, బెట్రగుంట వరకు ఇలా స్పీడ్ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇగో ఇక్కడ చూడండి, నిడుబ్రోలు అప్పికట్ల అంటే 370. ఇక బాపట్ల యార్డ్ 80 కేఎంపీహెచ్, 357 4/7 టు 353/20 80 అంటే ఇది ఏంటంటే ఇప్పుడు మామూలు ఎగ్జాంపుల్ తిరుపతి నుంచి విజయవాడ 380 కిలోమీటర్స్ వస్తుంది. ప్రతి కిలోమీటర్కి 16 పోల్స్ ఉంటాయి అన్నమాట. అంటే పోల్స్ అంటే ఇవి ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటాయి కదా, ఇది మేము ఓహెచ్ఈ అంటాంలే, ఓహెచ్ఈ మాస్ట్ ఉంటాయి. ప్రతి ఓహెచ్ఈ పోల్ మీద ఒక నెంబర్ ఉంటుంది, కిలోమీటర్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్స్ అనమాట. ఆ నెంబర్స్ రిప్రజెంట్ చేస్తాయి ఇవన్నీ. దాని ఉంటుంది. దాని ప్రకారం మేము ఫాలో అవుతూ ఉండాలి. లోకో పైలట్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. ఇంకా ఈ 369 కిలోమీటర్కి వెళ్ళాం అనుకో, 369/927 అంటే జస్ట్ 1 మాస్టర్లో 30 కేఎంపీహెచ్ అనమాట. అక్కడికి వెళ్ళగానే స్లో అవ్వాలి, మళ్ళీ ఫాస్ట్ అప్ అవ్వాలి అనమాట. ఈ 380 కిలోమీటర్స్లో ఇవన్నీ ఇటువంటి ఒంగోలు యార్డ్, ఇక ఒంగోలు యార్డ్ 30 కేఎంపీహెచ్, కిలోమీటర్ నెంబర్, పక్కన ఎంత స్పీడ్ ఫాలో అవ్వాలి ఏంటి, 75 ఇవన్నీ 110 ఉంటాయి, 80 ఉంటాయి, 90 ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇది థర్డ్ లైన్ విజయవాడ టు గూడూరు వరకు. ఇది నెల్లూరు, మొత్తం అన్ని స్టేషన్లకి ఎక్కడెక్కడ రైల్వే వర్క్ జరుగుతుంది. కొన్ని బ్రిడ్జెస్ ఉంటాయి, పెన్నా నది ఉంది, ఇంకా మధ్యలో బ్రిడ్జెస్ ఉంటాయి. ఆ బ్రిడ్జెస్లో ఎంత స్పీడ్ వెళ్ళాలి ఏంటి అన్ని చోట్ల ఎప్పుడు ఒకలా ఉంటుంది, ఎప్పుడు కూడా మారిపోతుంటాయి. ప్రతి ట్రైన్కి ఉంటాయి అనమాట. సూపర్ ఫాస్ట్లకు ఉంటాయి, ప్యాసింజర్లకు ఉంటాయి, గూడ్స్ ట్రైన్లకు ఉంటాయి, ప్రతి దానికి ఉంటాయి. ఇలా గూడూరు యార్డు, ఇది గూడూరు, ఎనుగుంట, తిరుపతి. ఇక చూడండి, ఇక తిరుపతి యార్డు మొత్తం. అంటే ఇప్పుడే ఉండవు, కొన్ని మాత్రమే అలా స్పీడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట.